అదే ఆర్టీవీ యాప్ వార్తల్ని క్షణాల్లో చదివే అవకాశం ఉంటుంది. ఒక న్యూస్ పేపర్, ఒక టెలివిజన్ ఛానల్ మీ చేతుల్లో ఎప్పుడూ ఉంటాయి. బాబు మహానంద రెడ్డి ప్రకాశ్ అంటున్నావు, ఏందో ప్రకాశ్ అని. ప్రకాశ్ అన్న ఇంటికి వచ్చి నువ్వు ఎంపీపీ కోసం నువ్వు నీ భార్య కాళ్ళు పట్టుకునేది నీకు తెలియదా? ఆ కాళ్ళు పట్టుకున్నప్పుడు నేనే ప్రత్యక్ష సాక్షి. ఇక్కడ నీ ఆత్మ ఎవరు అనేది నీకు తెలుసు. నీకే కాదు, మొత్తం నియోజకవర్గం తెలుసు, జిల్లాకు తెలుసు, అందరికీ తెలుసు. ఆ ఆత్మ యాడుందనేది కూడా తెలుసు. ఆ ఆత్మ పరిటాల రవి దగ్గర ఉంది. ఆ పరిటాల రవి ఆ ఆత్మ అంతా కలిసి నిన్నే ప్రకాష్ రెడ్డి పైన ఉసిగొలుపుతున్నారు. కాబట్టి నువ్వు పద్ధతిగా మాట్లాడితే బాగుంటుంది. నువ్వు అదే కాకుండా ప్రకాష్ రెడ్డిని మీరంతా కలుసుకొని నువ్వు ఇక్కడ ఉన్నటువంటి నీ ఆత్మ ఇదే అనంతపురం జిల్లాలో ఉండేటువంటి పెద్ద నాయకులు, జిల్లా అధ్యక్షులు అందరూ కూడా ప్రకాష్ రెడ్డిని మట్టు కల్పించల్లా, ప్రకాష్ రెడ్డిని చంపల్లా అని మీరందరూ పరిటాలతో చేయగలిపినోళ్ళే. అదంతే మాకందరికీ బాగా తెలుసు. దాంట్లో భాగంగానే నువ్వు కూడా మొన్న పోయి పరిటాల వాళ్ళ ఇంటికాడ మాట్లాడి పార్టీలోకి చేరాలని ముఖ్య ఉద్దేశంతో నువ్వు వచ్చి ఈరోజు ప్రెస్ మీట్ పెట్టి ప్రకాష్ అన్నను అవాకులు చవాకులు పేలుతున్నావు. జాగ్రత్త మహానంద రెడ్డి, ప్రకాష్ రెడ్డిని మట్టు కల్పించేకే చంపేదానికే మీరు కుట్ర పన్నుతున్నారు. అదే కుట్రలో భాగంగా ఒకవేళ మీ చేత కాక ప్రకాష్ రెడ్డిని చంపేకి మీ చేత కాకపోతే తరువాత నిన్ను చంపి ప్రకాష్ రెడ్డి మీద వాళ్ళు కేసు పెడతారు. అది గుర్తించుకో. మీ అన్నని చంపిన కేసులో మేము 72 మంది ముద్దాయిలు మేము శిక్ష అనుభవించినాం. నువ్వు శిక్ష అనుభవించలే, నువ్వు ఇక్కడే ఉన్నావు. నువ్వు గన్మెన్లు పెట్టుకున్నావు. గన్మెన్లు పెట్టుకుని ఇంట్లో నుండి బయటికి రాలా, నియోజకవర్గంలోకి ఎప్పుడు తిరగలా. నువ్వు రావాలా, మండలానికి రావాలా అంటే ప్రకాష్ రెడ్డే రావాలా, ప్రకాష్ రెడ్డే తోలుకొని రావాలా. నువ్వు ఏ రోజు మండలంలో వచ్చి కార్యక్రమాలు చేయలే. ఇక్కడ ఉండే పెద్ద నాయకులంతా కలుసుకొని మీరు ప్రకాష్ రెడ్డి వర్కులు తీసుకొని ప్రకాష్ రెడ్డి ఆర్థిక మూలాలు దెబ్బతీసి మీరు ప్రకాష్ రెడ్డిని ఎట్లన్నా కానీ మట్టు పెట్టించాలని మీరంతా కలిసి రాప్తాడు నియోజకవర్గము ఇప్పుడు బైపర్గేషన్ అవుతుంది. రాప్తాడులో ప్రకాష్ రెడ్డిని మట్టు కల్పిస్తే మీరు ఎమ్మెల్యేలు కావాలని దుష్ట శక్తులతో అందరితో చేతులు కలిపి మీరు ఈ పన్నాగం పన్నుతున్నారు. మీరు ఎవ్వరూ ఏం చేయలేరు. ప్రకాష్ రెడ్డికి జగన్మోహన్ రెడ్డి అండా ఉంది, ప్రజల అండా ఉంది. ప్రకాష్ రెడ్డి ఎమ్మెల్యే అయిన తర్వాత 5 కోట్ల రూపాయలు ఒక బిల్లు కానీ ఎక్కడన్నా కానీ ఇప్పుడు కానీ చూసుకోపో, ప్రకాష్ రెడ్డి తన సొంత డబ్బులతో నీ ఊరిని అభివృద్ధి చేసినాడు. ఆ ఊరిని అభివృద్ధి చేసినాడంటే నువ్వు వెళ్ళినప్పుడు మళ్ళీ నువ్వేది అభివృద్ధి ఏది నువ్వు ఎప్పుడు చేసినావు? నువ్వు ఏకాగ్రీవంగా అంతా మాట్లాడుకొని ఆమెకు నారాయణమ్మకి ఇచ్చినామంటే నారాయణమ్మకి ఎందుకు ఇచ్చినావు? నువ్వు ఆమె మొగును చంపినావు, రాజేదానికి సర్పంచ్ ఇచ్చినావు. ఈ మహానంద రెడ్డి అనే వ్యక్తిని వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు పార్టీ నుండి సస్పెండ్ చేసినాడు. ఒక పార్టీ నుండి సస్పెండ్ చేసిన తర్వాత ఆ వ్యక్తి పార్టీని సస్పెండ్ చేసిన తర్వాత పార్టీకే అండదండగా ఉండి పార్టీ నియోజకవర్గ జిల్లా అధ్యక్షులు అంటే పార్టీకి జగన్మోహన్ రెడ్డి ఎంతో జిల్లా అధ్యక్షులు కూడా అంతే. ఇక్కడ అనంతపురం జిల్లాలో పార్టీ నుండి సస్పెండ్ చేసిన వ్యక్తి ఇళ్ళకి జిల్లా అధ్యక్షులు పోతారు. ఇది ఎక్కడి న్యాయము? మీరు ఏమీ సందేశం ఇచ్చినట్లా అంటున్నా, కార్యకర్తలకు ఏం సందేశం ఇచ్చినట్లా? ఇది కూడా మీరు దృష్టిలో పెట్టుకొని ఇది మంచి పద్ధతి కాదు. మీరు కూడా మానుకొని ఉంటే బాగుంటుందని ఈ సభాముఖంగా తెలియజేస్తున్నాను. ఒక ప్రకాష్ రెడ్డి అనేవాడిని నేను నాలికి కోస్తానంటున్నావు అంటే నీకు ఆ నాలికి కోస్తాననే మాట కూడా నీకు పూర్తి రాలేదు. ఎందుకంటే రోజు ఆయనకు ఊరుగా నాకడము లేదంటే ఆ మందులేకి ఏదైనా ఒక స్నాక్స్ కోయడం అలవాటు అయ్యి బిరికిన స్నాక్స్ అనడం పోయి ప్రకాష్ రెడ్డి నాలుగు అన్నాడు. తెలుసు ప్రకాష్ రెడ్డిని టచ్ చేసే శక్తి కూడా నా దగ్గర లేదు అనేది కూడా ఆయనకు తెలుసు మహానంద రెడ్డికి. ఎందుకంటే ఆయనకి గ్రామానికి ఎక్కువ, మండలానికి తక్కువ. కాబట్టి నువ్వు ఎక్కడైనా ఏనాడైనా మీ అన్నని ఎందుకు చంపినారు, ఏ వలన? అదే ఎవరిని, చలపతిని, వెంకటనారాయణని, మన రామచంద్రయ్యని, జంపుగుంపల రామచంద్రయ్యని చంపినది ఎవరు? నువ్వు బెదగడానికి కోసం మీ అన్నకు తెలియకుండా కొన్ని సుపారీలు ఇచ్చి పక్కన నుంచి పిలిపించి వర్క్ ఏదో ఆ రామచంద్రయ్యని అయితేనేమి, ఈ
మన చలపతిని అయితే ఏదో పొలాల్లో పనులు చేసుకునే వాళ్ళని అనేది కూడా చూడకుండా నువ్వు వెంట పెట్టి నీ సుపారీ నాయకులతో నువ్వు చంపించిన అది వాస్తవం కాదా అని ఈ మీడియా ముందర కూడా మేము తెలియపరుస్తున్నాం. నువ్వు ఇది చాదనైతే నువ్వు ఇదే మీడియాకే నువ్వు దానికి సమాధానం చెప్పాలని కూడా మేము నీకు హెచ్చరిస్తున్నాం కూడా నీకు. నువ్వేమో ప్రతిదానికి పరిటాల కుటుంబంతో పరిటాల వాళ్ళ తమ్మునితోనూ సునీత తమ్మునితో మురళితో నిత్యం ఫోన్ టచ్లోను ప్రతి దాంట్లోనూ హైదరాబాద్లోకి వెళ్ళి నువ్వు కలిసింది వాస్తవం కాదా మీ అన్న భూమిరెడ్డి ప్రసాద్ రెడ్డి ఓడిపోయినప్పుడు దగ్గుబాటి ప్రసాద్ మీద గొందిరెడ్డిపల్లిలో ఓడిపోయినప్పుడు హైదరాబాద్లో లకిడీ కపూర్లో వెంకటేశ్వర లాడ్జ్లో 3 సార్లు కలిసింది వాస్తవం కాదా ఇది? ఇప్పుడేమో ఇక్కడ అర్బన్ ఎమ్మెల్యేగానే ఉన్నాడు కదా మన దగ్గుబాటి ప్రసాద్, ఒకసారి కనుక్కోండి తెలుస్తుంది. ఇదే మీడియా మూల కానీ ఇదే మన ధర్మవరపు మురళి కానీ అక్కడ వెళ్ళి సమావేశాలు వేసింది వాస్తవాలు కాదా? మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి. ఆ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.